ఈరోజు మీతో చాలా విషయాలు చర్చించబోతున్నాను. అన్నీ శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను. మన మిత్రుల నుండి అనేక సందేహాలు, ప్రశ్నలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సందేహాలు, ప్రశ్నలు. లాంచింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఇన్కమ్ ఎప్పటి నుండి వస్తుంది? కంపెనీ ఏ దేశానికి చెందింది? కంపెనీ ఎండి ఎవరు? కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది? యాడ్స్ నుండి ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందా? యాడ్ ఏజెన్సీ గురించి వివరించండి. కేవైసీ వెరిఫికేషన్ అంటే ఏమిటి? నార్డిక్ వెరిఫికేషన్ అంటే ఏమిటి? మనం 1600 లేక 950 రూపాయలు ఎవరికి కడుతున్నాం? ఎందుకు కడుతున్నాం? కంపెనీ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఆర్ ఫేక్? మన డబ్బులు మనం పంచుకునే విధానమా? కంపెనీ నుండి మనకు వస్తుందా? షేర్స్ అంటే ఏమిటి? షేర్స్ ఎందుకు ఇస్తుంది? షేర్స్ వల్ల లాభం ఏమిటి? ఇండివిజువల్ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, ఎవ్రీడే ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ గురించి వివరించండి. 30 డైరెక్ట్ జాయినింగ్స్ ఇస్తే లాభం ఏమిటి? 48 యూరోస్ కట్టింగ్ ఏమిటి? 2 కంపెనీస్ అంటున్నారు, అవి ఏమిటి? డెబిట్ కార్డ్స్ ఎవరు ఇస్తారు? 2 డెబిట్ కార్డ్స్ అంటున్నారు ఏమిటి? 1 యూరో ఎన్ని రూపాయలకు సమానం? జా లైఫ్ స్టైల్ మనకు ఆదాయం ఇస్తుందా? మనం జా లైఫ్ స్టైల్కి ఇన్కమ్ ఇస్తున్నామా? లాంచింగ్, బిఫోర్ లాంచింగ్, ఆఫ్టర్ లాంచింగ్ బెనిఫిట్స్ ఏమిటి? జా లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? జా లైఫ్ స్టైల్ కంపెనీ ద్వారా సామాన్యులను లక్షాధికారులు చేయవచ్చా? సంవత్సరానికి కోట్లు సంపాదించడం సాధ్యమా? మ్యాట్రిక్స్ ఇన్కమ్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఈ కంపెనీ గురించి ఇంత స్పెషల్గా చెబుతున్నారేమిటి? ఎన్నాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు? ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేయడానికి కారణాలు ఏమిటి? సరే, ఇంతవరకు మనం ప్రశ్నలు, సందేహాలు విన్నాం. వీటికి సమాధానంగా నేను 1 by 1 వివరిస్తూ వెళతాను. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపెనీ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. కంపెనీ పేరు జా లైఫ్ స్టైల్ కంపెనీ. కంపెనీ ఎండి అలెక్స్, ఈయన నార్వే దేశస్థుడు. రిజిస్ట్రేషన్ ఫ్రీ, యాక్టివేషన్ అండ్ కేవైసీ వెరిఫికేషన్ 950, ఆఫర్లో ఉన్నంతసేపు, ఆఫర్ తర్వాత 1600. కంపెనీ ఎండి అలెక్స్ ఆలోచన ఏమిటంటే, పేద దేశాలలో నివసిస్తున్న యావరేజ్, బిలో యావరేజ్ గ్రూప్ వారిని ధనవంతులు చేయడం ఆయన ఆలోచన. అందుకే జా లైఫ్ స్టైల్ ద్వారా మనం ఎవరు ఊహించని ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఈ కంపెనీలో ₹1 కూడా పెట్టుబడి పెట్టడం లేదు. మరి 950 రూపాయలు దేనికోసం? కేవైసీ వెరిఫికేషన్ కోసం ఎందుకు చేయాలి? కేవైసీ అంటే ఏమిటో తెలుసుకుందాం. నార్డిక్ కేవైసీ వెరిఫికేషన్ నార్వేలో ఉందండి. ఇది గవర్నమెంట్ ఆమోదంతో నడుస్తున్న లీగల్ సంస్థ. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి రకరకాల దేశాల నుండి రకరకాల వ్యక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. ఆ వ్యక్తి లీగల్గా నేమ్, ఐడెంటిటీ, సెల్ఫ్ వెరిఫికేషన్ చేస్తారు. ఇందులో టెర్రరిస్టులు వంటి వారు ఈ ప్రాజెక్టులోకి రాకుండా చేయడం, ఏటీఎం, డెబిట్ కార్డ్స్, షేర్స్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. మనకు ఆదాయం వచ్చిన తర్వాత లక్షల మంది అకౌంట్స్ హ్యాకింగ్కి గురి కాకుండా చేయడం, ఇలా ఎన్నో రకాలుగా ఈ నార్డిక్ వెరిఫికేషన్ మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి మన ప్లాన్ గురించి తెలుసుకుందామా? మనం రిజిస్ట్రేషను, యాక్టివేషను, కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత లాంచింగ్ డే నుండి ప్రతి వ్యక్తికి ₹240 రోజు లైఫ్ లాంగ్ వస్తాయి. దీన్ని ఇండివిజువల్ ఇన్కమ్గా భావించవచ్చు. మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే, అంటే స్పాన్సర్ చేస్తే, వాళ్ళ మీద రోజు ₹240 లైఫ్ లాంగ్ వస్తుంది. దీన్ని రిఫరల్ ఇన్కమ్గా భావించవచ్చు. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు, అంటే రిఫర్ చేయొచ్చు అన్నమాట. మనం డైరెక్ట్గా జాయిన్ చేసిన వారు ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఫస్ట్ లెవెల్లో 2 ఇన్కమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి రిఫరల్ ఇన్కమ్, ₹240 రోజు వస్తూ ఉంటుంది. 2 లెవెల్ ఇన్కమ్, 440 నెలకి ఒకసారి ప్రతి నెల లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుంది.
సరే, లెవెల్ ఇన్కమ్లో 7 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ₹440 లేక €5. సెకండ్ లెవెల్ ₹176 లేక €2. థర్డ్ లెవెల్ ₹176 లేక €2. ఫోర్త్ లెవెల్ ₹176 లేక €2. ఫిఫ్త్ లెవెల్ ₹176 లేక €2. సిక్స్త్ లెవెల్ ₹260 లేక €3. సెవెంత్ లెవెల్ ₹360 లేక €4. లెవెల్ ఇన్కమ్ నెలకొకసారి వస్తుంది, ప్రతి నెల లైఫ్ లాంగ్ వస్తుంది. ఆయా లెవెల్స్లో ఎంతమంది ఉంటే అంత ఇంటూ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి, 10 మ్యాట్రిక్స్ 10 మంది వాళ్ళు తలకో 10 మంది చేస్తే 100, 100 మంది 10 మంది చొప్పున చేస్తే 1000, 1000 10,000, 10,000 లక్ష, లక్ష 10 లక్షలు, 10 లక్షలు 1,00,00,000. 7 లెవెల్స్ 10 మ్యాట్రిక్స్తో కంప్లీట్ చేస్తే మనకి లెవెల్ ఇన్కమ్ పక్కన 440, 176, 176, 176, 176, 260, 360 ఉంది కదండి. దీంతో క్యాల్కులేట్ చేస్తే ఒక నెలకి ఒక వ్యక్తికి, అంటే ఎవరైతే 10 మ్యాట్రిక్స్తో కంప్లీట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి సుమారు 400 కోట్ల రూపాయలు నెల ఆదాయంగా వస్తుంది. ప్రతి వ్యక్తి 10 మందిని జాయిన్ చేస్తూ 7 లెవెల్స్ కంప్లీట్ చేస్తే సుమారు నెలకు 400 కోట్ల ఆదాయం సంపాదించవచ్చు. నవంబర్ 16వ తారీఖు లోపల ప్రతి వ్యక్తి డైరెక్ట్ జాయినింగ్స్ 30 చేయగలిగితే ప్రతి వ్యక్తి మీద ₹360 వస్తుంది. ఇది ఒక స్పెషల్ ఆఫర్. ఇది నవంబర్ 16వ తారీఖు లోపల, అంటే బిఫోర్ లాంచింగ్ మాట. ప్రతి వ్యక్తి డైరెక్ట్ జాయినింగ్స్ 30 చేయగలిగితే ప్రతి వ్యక్తి మీద ₹360, అంటే 30 × 360 10,800. 10,800 × 30 రోజులు 3,24,000, అంటే నెలకు సుమారు 3 లక్షలు ఆదాయం జీవితాంతం, అంటే లైఫ్ లాంగ్ వస్తూ ఉంటుందండి. దీనికి అడిషనల్గా లెవెల్ ఇన్కమ్ వస్తుంది. నవంబర్ 16వ తారీఖు లోపల జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి రిజిస్ట్రేషన్కు €60 ఇస్తుందండి. యాక్టివేషన్కి €200 ఇస్తుంది, అంటే టోటల్గా €260. €260 అంటే సుమారు ₹23,000 విలువైన షేర్లు ఫ్రీగా మనకి ఇస్తుందన్నమాట అండి. ఒక వ్యక్తికి ₹23,000 విలువైన షేర్స్ ఇస్తుంది. గమనించండి, మీరు జాయిన్ చేసిన ప్రతి వ్యక్తి మీద ₹200 కంపెనీ €200 షేర్స్ ఇస్తుంది. మళ్ళీ ఇక్కడ 10 మందిని జాయిన్ చేస్తే 10 × 200 €2,000. ఇండియన్ కరెన్సీలో ₹176,000 విలువైన షేర్లు మన షేర్ మార్కెట్లో ఉంటాయి. 20 మందిని జాయిన్ చేస్తే 20 × 200 €4,000, €3,52,000. 30 మందిని జాయిన్ చేస్తే 30 × 200 €6,000, €5,28,000. 40 మందిని జాయిన్ చేస్తే 40 × 200 €8,000, €7,04,000. 50 మందిని జాయిన్ చేస్తే 50 × 200 €10,000, €8,80,000. 100 మందిని జాయిన్ చేస్తే 100 × 200 €20,000, €17,60,000. అంటే ఈ యూరోస్ అన్నీ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో అతి త్వరలో 16వ తారీఖు తర్వాత లిస్టింగ్ అవ్వబోతుంది. ఈ అవకాశం లాంచింగ్ లోపులోనే, లాంచింగ్ తర్వాత ఈ అవకాశం ఉండదు. లాంచింగ్ లోపల ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ని షేర్లు వస్తాయన్నమాట అండి. ఇంత ఎక్కువ ఆదాయం రావడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. €1 ₹88కి సమానం. అందువల్లే ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే మన దేశం నుండి గల్ఫ్ దేశాలకు చాలామంది జీవనోపాధి కోసం వెళ్ళి బాగా సంపాదించుకున్నారనేది మనకు తెలుసు. దీనికి కారణం ఏంటంటే కరెన్సీ డిఫరెన్స్. యాడ్స్ నుండి వచ్చే ఆదాయం గురించి వివరించమన్నారు. యాడ్, ఒక కంపెనీ తన వస్తువును తయారు చేసి మార్కెట్కు విడుదల చేసి అమ్ముకోవడం కోసం మనల్ని ఆకర్షించే ప్రయత్నమే అడ్వర్టైజ్మెంట్ ఆర్ యాడ్. ఒక వస్తువు తయారీకి ₹1 అయితే దీన్ని ₹10కి అమ్ముతారు. ₹10లో ₹5 మధ్యవర్తులకు, ₹5 అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు పెడతారు. అంటే సెకనుకు 1,00,000 కోట్ల సేల్స్ జరిగితే దాంట్లో సగం ఖర్చు యాడ్స్కి అవుతుంది. యాడ్ ఏజెన్సీస్ సెకనుకు 1,00,000 కోట్ల ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో ఎక్కువ ఆదాయం గల వ్యవస్థ ఏదైనా ఉందంటే అదొక యాడ్ ఏజెన్సీస్ మాత్రమే, నో డౌట్ ఎట్ ఆల్.
యాడ్ ఏజెన్సీస్ వాళ్ళు 100 కోట్ల మందికైనా రోజు ఆదాయం ఇవ్వగలరు. దీంట్లో ఏ అనుమానం లేదు. ఇది అర్థమైతే మీరు కాబోయే కోటీశ్వర్లే. జా లైఫ్ స్టైల్ కంపెనీ, యాడ్ ఏజెన్సీ కంపెనీ, ఈ రెండాటికి ఉన్న రిలేషన్. యాడ్ ఏజెన్సీ ఆర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కంపెనీ మనకి రూ. 240 ఇండివిజువల్ ఇన్కమ్ ఇస్తుంది, రూ. 240 రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. అలా మనకి వచ్చే టోటల్ ఇన్కంలోంచి 48 యూరోస్ 48 యూరోలు నెలకు ఒకసారి కట్ చేసి జా లైఫ్ స్టైల్ కంపెనీకి యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు. యాడ్ ఏజెన్సీ వాళ్ళు జా లైఫ్ స్టైల్ కంపెనీకి ఇచ్చిన తర్వాత జా లైఫ్ స్టైల్ కంపెనీ ఈ 48 యూరోస్లో 20 యూరోస్ లిబుల్ ఇన్కమ్కి, 8 యూరోస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్కి, 10 యూరోస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జా లైఫ్ స్టైల్ కంపెనీస్ మెయింటెనెన్స్కి, 10 యూరోస్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ జా లైఫ్ స్టైల్ కంపెనీ. అంటే జా లైఫ్ స్టైల్ కంపెనీకి ఒక వ్యక్తి మీద నెలకు 10 యూరోస్ మాత్రమే వెళుతుంది. దీన్ని బట్టి జా లైఫ్ స్టైల్ కంపెనీకి ఆదాయం మనం ఇస్తున్నామా, మనకి ఇస్తుందా అర్థమైందా? మనమే మన ఆదాయం నుండి నెలకు 48 యూరోస్ ప్రతి వ్యక్తి ఇస్తున్నాం జా లైఫ్ స్టైల్ కంపెనీకి. బెనిఫిట్స్ బిఫోర్ లాంచింగ్, ఆఫ్టర్ లాంచింగ్. వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ బిఫోర్ లాంచింగ్ అండ్ ఆఫ్టర్ లాంచింగ్? బిఫోర్ లాంచింగ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ, యాక్టివేషన్ 950 రూపాయలు, షేర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు 60 యూరోస్, యాక్టివేషన్ చేసుకున్నందుకు 200 యూరోస్, టోటల్ 260 యూరోస్, సుమారు 23,000 రూపాయల విలువైన ఇండియన్ కరెన్సీలో 23,000 రూపాయల విలువైన షేర్స్ మాట. ఆఫ్టర్ లాంచింగ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ, యాక్టివేషన్ 950 నుంచి 1600 కాబోతుంది. షేర్స్ నో షేర్స్, ఇక్కడ షేర్స్ ఏమి ఉండవండి. ఏ షేర్లు అయినా ఏ ఆఫర్ అయినా బిఫోర్ లాంచింగ్ వరకు మాత్రమే. జా లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జా లైఫ్ స్టైల్ కంపెనీ మల్టీ మిలియనర్ కంపెనీ సార్. ఇది ఓన్గా ఆన్లైన్ షాపింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది దీనికి. జా క్లబ్స్, జా కార్స్ సంస్థలు ఉన్నాయి. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా November 16 నుంచి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ మార్కెట్లోకి లిస్టెడ్ కంపెనీగా అవతరించబోతుంది సార్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే లీగల్ కంపెనీ కింద లెక్క. ప్రపంచంలోని దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి, అంటే ప్రపంచంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టడానికి వచ్చిన కంపెనీ మాట. అర్థమైందండి? ప్రపంచంలో ఏ ఏ దేశాలు వెనుకబాటులో ఉన్నాయో, పేద దేశాలు ఉన్నాయో ఆ దేశాలను ఉద్ధరించడం కోసం వచ్చిన కంపెనీగా మనం 100% భావించవచ్చు. 2 కంపెనీలు అంటున్నారు అంటే అవి ఏంటి అని అడిగారు. జా లైఫ్ స్టైల్ కంపెనీ అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీ. ఈ రెండు కంపెనీలను ఇందాక చెప్పాం. చెరొక డెబిట్ కార్డు ఇస్తున్నారండి మనకి. మన ఆదాయం ఆ డెబిట్ కార్డు ద్వారా మన దేశంలో ఏ ఏటీఎంలోనైనా మనం డ్రా చేసుకోవచ్చు. చివరిగా అందరూ ఎదురు చూస్తున్న కంపెనీ లాంచింగ్ గురించి మాట్లాడదాం. కంపెనీ లాంచింగ్ అయితే 950 నుంచి 1600కి రిజిస్ట్రేషన్ అంటే యాక్టివేషన్ ఫీజు పెరుగుతుంది. షేర్స్ స్టాప్ అయిపోతే లాంచింగ్ జరగాలంటే 30 lakhs మెంబర్స్ యాక్టివేషన్ అండ్ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఇంతవరకు 17 lakhs కంప్లీట్ అయ్యింది. ఇంకా 13 lakhs జాయినింగ్స్ అవ్వాలి. దీనికోసమే ఆఫర్స్ ఇస్తూ ఉన్నాడు. ఆఫర్స్లో భాగంగా అడ్వర్టైజింగ్ కంపెనీ ప్యాకేజెస్ కూడా ఇస్తుందండి. ఇది మనం గతంలో ఎప్పుడు చర్చించలేదు. ఇక్కడ ప్యాకేజెస్ అంటే 25 యూరోస్, 50 యూరోస్, 100 యూరోస్, 300 యూరోస్. ఒక ప్యాకేజ్ అంటే 300 యూరోస్ ప్యాకేజ్ గురించి నేను వివరిస్తున్నాను ఇక్కడ. 300 యూరోస్ ప్యాకేజ్ అంటే మనం 28,100 రూపాయలు ఈ ప్యాకేజ్ కోసం మనం ఖర్చు పెడితే, ఈ ఖర్చు పెట్టి ప్యాకేజ్ తీసుకుంటే ప్రతిరోజు జీవితాంతం మీకు వచ్చే ఆదాయం రోజుకి 21,600 రూపాయలు వస్తుంది.
మనం పెట్టింది ఎంతండి? 28,100 రూపాయలు. రోజు వచ్చే ఆదాయం ఎంతండి? 21,600 రూపాయలు. అంటే రెండో రోజుకి మీ ఆదాయం మీరు పెట్టిన పెట్టుబడి దాటి వచ్చేస్తుంది. దీనికి మనం ఎవరిని జాయిన్ చేయవలసిన పని లేదు. దీనికి యాడ్స్ చూడవలసిన పని లేదు. ఈ కార్యక్రమం అంతా లండన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇండైరెక్ట్గా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. మనం ఈ ప్యాకేజ్ ద్వారా అంటే జాయినింగ్స్ ద్వారా కంపెనీకి సపోర్ట్ చేస్తున్నమాట అండి. ఇటువంటి ప్యాకేజెస్ విపరీతంగా చేస్తే అతి త్వరలో మనం లాంచింగ్లోకి వెళ్ళిపోవచ్చండి. రోజుకి 21,600, నెలకు సుమారు 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలు. ఈ ప్యాకేజ్ వల్ల ఇండివిజువల్ ఇన్కమ్ వస్తుంది తప్ప ఇది ప్రమోట్ చేయడం వల్ల ఎవరికి ఏ విధమైన బెనిఫిట్ రాదు. కంపెనీ 30 lakhs చేయడంలో ఇటువంటి ప్యాకేజెస్ ఎక్కువగా చేస్తే ఉపయోగం వల్ల త్వరగా మనం లాంచింగ్ చేసుకోగలుగుతాం. ఇది నెలకు 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షలు ఫర్ ఎవర్ సార్, జీవితాంతం వస్తూనే ఉంటుంది. గుర్తించండి, గమనించండి. ఇంతవరకు మీకు వివరించిన విషయాలను బట్టి కంపెనీ లాంచ్ అవుతుంది మిగిలిన 13 lakhs జాయినింగ్స్ అయిన వెంటనే. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లీడర్స్ని మోటివేట్ చేస్తూ యూరోపియన్ లండన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి 10 లక్షల మందిని జాయిన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే లండన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ అడాప్ట్ చేసుకుని 10 లక్షల మందికి ఈ ప్రాజెక్టు జాయినింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. నవంబర్ 16కి లాంచింగ్ చేయాలనే పట్టుదలతో కంపెనీ అహర్నిశలు పనిచేస్తుంది. కంపెనీ ఖాళీగా కూర్చోలేదు సార్. అందరినీ మోటివేట్ చేస్తూ అతి త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాంచ్ చేయాలని కంపెనీ కోరిక. కానీ 100% మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కంపెనీకి అంటే జా లైఫ్ స్టైల్ కంపెనీకి, యాడ్ ఏజెన్సీ కంపెనీకి ఒక అగ్రిమెంట్ 30 lakhs కస్టమర్స్ని యాడ్ ఏజెన్సీకి జా లైఫ్ స్టైల్ కంపెనీ వాడు ఇవ్వాలి. అది ఎంత త్వరగా కంప్లీట్ అవుతే అంత త్వరగా లాంచింగ్ జరుగుతుంది. బిఫోర్ లాంచింగ్లో మనకున్న ఆఫర్స్ని వినియోగించుకుని ఎక్కువ రిజిస్ట్రేషన్స్, ఎక్కువ యాక్టివేషన్స్ చేసుకుంటే మన సామ్రాజ్యాన్ని చాలా అద్భుతంగా మనం డెవలప్ చేసుకున్నట్టు అవుద్ది. జా లైఫ్ స్టైల్ కంపెనీ ద్వారా సామాన్యులను లక్షాధికారులు చేయవచ్చా? ఖచ్చితంగా ఈ కంపెనీ అవతరించిందే సామాన్యుల్ని లక్షాధికారులు చేయడం కోసమే. మన ఎండి అలెక్స్ గారి ఆలోచనే పేద దేశాలలో ఉన్న వారికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మన ఎండి గారి ఆలోచన ఏంటంటే, పేద దేశాలు అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇలా చాలా దేశాలు, ఇవన్నీ పేద దేశాల కింద లెక్కండి. ఈ దేశాల్లో ఉన్న యావరేజ్, బిలో యావరేజ్ పీపుల్ అందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునేలాగా అత్యధిక ధనవంతులుగా తయారు చేసే ఆలోచనే మన కంపెనీది. కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుందని అడిగారు. కంపెనీ మల్టీ మిలియనర్ కంపెనీ అండి. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా షేర్ మార్కెట్లో రేపు 16వ తారీఖున అవతరించబోతుంది. ఇది ఫర్ ఎవర్ ఉంటుంది సార్. ఏమాత్రం అనుమానించవలసిన అవసరం లేదు. ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా అనుమానించామంటే అది మీరు ఆలోచించుకోండి. ఈ కంపెనీ గురించి ఇంత స్పెషల్గా చెప్తున్నారు ఏంటని అడుగుతున్నారు. ఇది మల్టీ మిలియనర్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఇష్యూ చేస్తున్న కంపెనీ. అన్నింటికంటే ముఖ్యమైనది, రోజు ఒక 15 నిమిషాలు యాడ్స్ చూడడం ద్వారా 240 రూపాయలు రోజు ఇస్తూ జీవితాంతం ఆదాయం ఇస్తుంది. జాయినింగ్స్ మీద 240 రూపాయలు జీవితాంతం ఇస్తుంది. నెలకు లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తున్న ఏకైక కంపెనీ ఇది. ఇంకేం కావాలి సార్? చివరిగా మనకు ఇంత అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్న మన ఎండి అలెక్స్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనందరం భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతసేపు ఓపికగా విన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైతే ఓపికగా విన్నారో వాళ్ళు కాబోయే కుబేరులు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.